సో ఫైనల్గా 1 by 1 ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసాం కదా. సో మన లాస్ట్ ఎగ్జామ్ ఏంటి? కెమిస్ట్రీ. ఈరోజు ఈ వీడియోలో కెమిస్ట్రీ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్ అండ్ విఎస్ఏక్యూస్ ఆల్సో. ఓకేనా? సో విఎస్ఏక్యూస్ కూడా మరీ ఎక్కువ ఇవ్వకుండా చాప్టర్కి కేవలం 5 మాత్రమే ఇచ్చానమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసేయండి. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఎల్ఏక్యూస్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మనకి? ఎల్ఏక్యూస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు గమనించిన ప్యాటర్న్ ప్రకారం ఫస్ట్ సాంస్క్రిట్ ఎగ్జామ్ నుంచి అన్ని ఎగ్జామ్స్ మనకి మ్యాక్సిమం ఈజీగానే ఇస్తున్నాడు అండ్ ప్రెడిక్టెడ్ పేపర్సే ఇస్తూ వచ్చాడు కదా. ఎక్కడ ట్విస్ట్ లాంటిది అయితే ఏమీ చేయలేదు. సో ఈ ఇయర్ ఎల్ఏక్యూస్ కూడా నాకు తెలిసి ఏం ట్విస్ట్ చేయడనే నేను అనుకుంటున్నాను. కాబట్టి కేవలం 5 ఎల్ఏక్యూస్ చదువుకుంటే చాలు 100% 16 మార్క్స్ అయితే తెచ్చేసుకుంటారు. ఆ చాప్టర్స్ ఏమేంటివి? అటామిక్ స్ట్రక్చర్ ఒకటి, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఒకటి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ చాప్టర్ ఎల్ఏక్యూస్ లోంచి అటామిక్ స్ట్రక్చర్లో మనకి 2 ఎల్ఏక్యూస్ ఇంపార్టెంట్. ఏమేంటివి అవి? బోర్స్ పోస్టులేట్స్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అండ్ సెకండ్ ఎల్ఏక్యూ వచ్చేసి క్వాంటమ్ నెంబర్స్. క్లియర్? ఈ 2 ఎల్ఏక్యూస్ చదువుకుంటే 100% 1 ఎల్ఏక్యూ అయితే గ్యారంటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీరియాడిక్ క్లాసిఫికేషన్ నుంచి 3 ఎల్ఏక్యూస్ అనేవి ఇంపార్టెంట్. ఏమేంటివి అవి? ఎస్పీడిఎఫ్ పీరియాడిక్ టేబుల్ కనుక ఐడియా ఉంటే అది కూడా నేను ఈజీగా చెప్పాను. ఓకేనా? సో పీరియాడిక్ టేబుల్ అనేది మన వీడియోస్లో ఉంటుంది, చూడండి. పీరియాడిక్ టేబుల్ ఐడియా ఉంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే డామ్ షూర్ 8 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ సెకండ్ క్వశ్చన్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్. మనకి 4 పీరియాడిసిటీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమేంటివి? అటామిక్ సైజ్, అయనైజేషన్ ఎనర్జీ, electron gain enthalpy and electronegativity. What is periodicity? Explain the properties అనుకుంటూ ఈ 4 అడిగే ఛాన్స్ ఉంది. క్లియర్? సో ఆ 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా 8 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ థర్డ్ క్వశ్చన్ why IE2 is greater than IE1. అయోనైజేషన్ ఎనర్జీ గురించి కొంచెం కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ అనేది ఈజీగా రాసేయచ్చు అండ్ ఈజీగా 8 మార్క్స్ తెచ్చేసుకోవచ్చు. why IE2 is greater than IE1 క్యారెక్టరిస్టిక్స్ అనుకుంటూ అడుగుతాడు. ఓకేనా? సో ఈ 3 ఎల్ఏక్యూస్ నేర్చుకుంటే ఇందులోంచి 1, అటామిక్ స్ట్రక్చర్లోంచి 2 నేర్చుకుంటే 1. సో టోటల్గా 16 మార్క్స్ అయితే ఈజీగా తెచ్చేసుకోవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మ్యామ్ మేము ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా చదువుకున్నాము అని అంటే బెంజిన్ ఇంకా ఎసిక్లిన్ ఆన్సర్స్ అయితే రాసేసేయచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏక్యూస్. సో ఎస్ఐక్యూస్ చాప్టర్స్ లో ఫస్ట్ మాక్సిమం ఎప్పుడు మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఎస్ఐక్యూ అనేది అయితే అడుగుతాడు. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో మనకి పాస్ట్యులేట్స్, కేఎంటీ పాస్ట్యులేట్స్ జస్ట్ 8 పాయింట్స్ ఉంటాయి. జస్ట్ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క ర్యాండమ్ మూవ్మెంట్ గురించి అట్లా అడుగుతాడు. ఓకేనా? సో కేఎంటీ పాస్ట్యులేట్స్ అని ఇస్తాడు. సో 8 పాయింట్స్ ఖచ్చితంగా రాయండి, 100% 4 మార్క్స్ అయితే పడతాయి. 8 పాయింట్స్ లో లాస్ట్ 8th పాయింట్, kinetic energy is directly proportional to absolute temperature capital T. KE is directly proportional to T అని పెట్టి డబ్బా కొట్టేయండి. అండ్ నేను ఇప్పుడు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో క్వశ్చన్స్, వాటి ఆన్సర్స్ కూడా మీకు ఒక వీడియోలో అయితే తీసి పెడతాను. ఓకేనా? సో కేఎంటీ పాస్ట్యులేట్స్ అండ్ సెకండ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, ఈ 3 గ్యాస్ లాస్ ని బేస్ చేసుకుని మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అయితే రాస్తాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనగానే మీకు ఇది గుర్తు రావాలి. ఏంటి? PV = nRT. క్లియర్? సో దీన్ని మనం డిరైవ్ చేస్తాం. డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ బాయిల్స్ లా, చార్లెస్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అడగచ్చు. డాల్టన్స్ లా, గ్రాహమ్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అడగచ్చు. ఆర్ ఇండివిజువల్ గా వాటి డెరివేషన్స్ కూడా అడగచ్చు. క్లియర్? సో ఈ 3 ఎల్ఏక్యూస్, ఈ 3 అంటే ఇవి 3, ఇది 4 లాగా అనమాట. మొత్తం 4 ఎల్ఏక్యూస్ ఇచ్చాను ఇక్కడ. ఈ 4 లోంచి 1 అయితే పక్కా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాయికియోమెట్రీలో మనకి బ్యాలెన్సింగ్ రిడాక్స్ రియాక్షన్స్ అడుగుతాడు. క్లియర్? అంటే ఎసిడిక్ మీడియం అడగచ్చు, బేసిక్ మీడియం అడగచ్చు. నేను సింపుల్ గా ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఎటువంటి క్వశ్చన్, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఈ క్వశ్చన్ ఇచ్చాను, డైరెక్ట్ గా ఇదే వస్తే ఇంకా ఈజీ. సో
నేను ఎట్లా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీరు ఆ పద్ధతి ఫాలో అయితే ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా రాసేస్తారు. ఓకేనా? సో స్టైకియోమెట్రీ అనేది అమ్మో రియాక్షన్స్ ఆ బ్యాలెన్సింగ్ మన వల్ల కాదు అని మాత్రం వదిలేయకండి. చాలా ఈజీగా 4 మార్క్స్ ఇందులోంచి అయితే తెచ్చేసుకోవచ్చు. ఎయిదర్ ఎసిడిక్ మీడియం ఆర్ బేసిక్ మీడియం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇట్లా ఒక పెద్ద ప్రాబ్లం లాగా ఇస్తాడు, డబ్బా మోడల్ అన్నమాట. వాడు ఇచ్చినవి ఏమేమి ఇచ్చాడు, హైడ్రోజనా, కార్బనా, క్లోరినా అలా మనకు తెలుస్తుంది. సో మనం ఒక బాక్స్ గీసేసుకుని వాడు ఇచ్చిన కంటెంట్ అంతా బాక్స్ లో పెట్టేసుకుని ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా కనుక్కుంటాము, ఆన్సర్ అయిపోతుంది. 4 మార్క్స్ ఈజీ. సో ఈ 3 ప్యాటర్న్స్ ఉండేది 2నే, ఎసిడిక్ మీడియం బేసిక్ మీడియం కలిపి 1, డబ్బా మోడల్ 2. ఓకేనా? సో ఈ 2 ప్యాటర్న్స్ చేసుకుంటే 100% మళ్ళీ మనకి 4 మార్క్స్ వచ్చేసినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ నుంచి కేవలం నేను 2A క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇదివరకైతే ఎప్పుడు ఒకటే, హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. చాలా ఇయర్స్ నుంచి అదే వస్తూ వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ కానీ ప్రీవియస్ ఇయర్ నుంచి మనకు అడుగుతున్నాడు ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. సో ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఇచ్చిన, హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ ఇచ్చిన 4 మార్క్స్ అయితే తెచ్చేసేసుకోవచ్చు ఈజీగా. క్లియర్? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం చాప్టర్ లో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే లీ చార్ట్లెస్ ప్రిన్సిపల్. సో లీ చార్ట్లెస్ ప్రిన్సిపల్ స్టేట్మెంట్ అనేది రాయాలి. స్టేట్మెంట్ రాసి వాడు ఇచ్చిన ఈ రియాక్షన్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. ఎగ్జోథర్మికా, ఎండోథర్మికా, డిక్రీజ్ ఇన్ వాల్యూమా, ఇంక్రీజ్ ఇన్ వాల్యూమా, హై ప్రెషరా, అలాంటివన్నీ ఎక్స్ప్లెనేషన్. క్లియర్? అది లీ చార్ట్లెస్ ప్రిన్సిపల్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ డిరైవ్ రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ ఫర్ దీస్ 2 రియాక్షన్స్. మళ్ళీ 2 రియాక్షన్స్ ఇస్తాడు, వాటికి కేపీ కేసీ రిలేషన్ అనేది రాయమంటాడు. అది కూడా ఈజీగానే ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్, ఇల్లుస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్స్ అంటాడు. బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీలో కాన్సెప్ట్ అన్నమాట, చాలా ఈజీ కాన్సెప్ట్. ఏదైనా ఒకటి ఏంటి అని అంటే థీమ్ తెలుసుకుంటే మీరు దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా 60 అనేది అయితే తెచ్చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ లో రైట్ ది కాంజుగేట్ అండ్ యాసిడ్ బేసెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ అని ఇస్తాడు. 15 సెకండ్స్ లో 4 మార్క్స్. అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ రావాలని కోరుకోవాలి. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్. హైడ్రోజన్ చాప్టర్ లో మనకి రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆన్ హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూయల్ మేబీ అడగచ్చు. ఒక 8 పాయింట్స్ 6 పాయింట్స్ ఏదో ఉంటుంది మీ బుక్ లో, కలిపి 8 పాయింట్స్ అయితే ఖచ్చితంగా రాయాలి. 4 మార్క్స్ మీకు పడాలి అని అంటే 100% మీరు 8 లైన్స్ 8 పాయింట్స్ లాగా బుల్లెట్ మార్క్స్ ఏదో ఒకటి పెట్టి 8 పాయింట్స్ అయితే 100% క్వశ్చన్ పేపర్ లో మీకు కనబడాలి. ఓకేనా? క్లియర్? అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్, ప్రిసైజ్ అండ్ రిచ్ హైడ్రైడ్స్. వెరీ ఈజీ క్వశ్చన్ అనమాట, ఆడుతూ పాడుతూ రాసేయచ్చు. ఎలా రాస్తారో నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం. వాట్ ఈస్ హాట్ వాటర్, వాట్ ఈస్ సాఫ్ట్ వాటర్, ఆ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అండ్ కాల్గన్ మెథడ్. సో ఈ 2 మెథడ్స్ నుంచి మనకి ఏదో ఒక మెథడ్ మీద ఎక్స్ప్లెనేషన్ అనేది అయితే అడుగుతాడు. సో జస్ట్ ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే 1 క్వశ్చన్ గ్యారంటీ. క్లియర్? అండ్ నెక్స్ట్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో కేవలం 2 క్వశ్చన్స్, ఒకటి బోరాక్స్ బిట్ టెస్ట్, రెండోది డైబోరేన్. క్లియర్? ఈ రెండిట్లోంచి ఎప్పుడు రిపీటెడ్ గా అడుగుతూనే ఉన్నాడు. ఏది బోరాక్స్ బిట్ టెస్ట్ అడుగుతాడు, నెక్స్ట్ ఇయర్ డైబోరేన్ అడుగుతాడు. లాస్ట్ ఇయర్ మనకి బోరాక్స్ బిట్ టెస్ట్ అడిగాడు. సో మేబీ ఈ ఇయర్ డైబోరేన్ అడగచ్చు. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఫైనల్ గా కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ నుంచి మనకి 2 ఎస్ఏక్యూస్ అనేది అయితే అడుగుతాడు. సో కెమికల్ బాండింగ్ అనే చాప్టర్ అసలు థీమ్ తెలుసుకుంటే చాలా ఈజీ. సో అందులోంచి మరి 2 ఎస్ఏక్యూస్ అస్సలు మిస్ చేయకుండా రాసేసేయండి. ఫస్ట్ ఎస్ఏక్యూ ఫజాన్స్ రూల్, సెకండ్ హైడ్రోజన్ బాండింగ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండింగ్, PCl5 అండ్ SF6 యొక్క హైబ్రిడైజేషన్. అంటే ఈ 4 క్వశ్చన్స్ ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండింగ్, PCl5 ఇంకా SF6 హైబ్రిడైజేషన్. ఈ 4 లోంచి 1 క్వశ్చన్ పక్కా గ్యారంటీ. క్లియర్? మేబీ 2 కూడా ఇవ్వచ్చు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మేబీ అడగచ్చు. అండ్ డైపోల్ మూమెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది, చిన్న కాన్సెప్ట్, నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. సో ఈ 6 క్వశ్చన్స్ చదువుకుంటే 100% మీరు 2 క్వశ్చన్స్ అయితే రాసేస్తారు. ఇలా మనం ఏమేమి కంప్లీట్ చేసుకున్నాం? ఎస్ఏక్యూస్ అండ్ LAQs. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం VSAQs కి. సో
VSAQs లో మన ఫస్ట్ చాప్టర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి కేవలం నేను 5 VSAQs ఇస్తున్నాను. మాక్సిమం ఈ 5 VSAQ నుంచి ఒకటి రావాలని దేవుడిని కోరుకుందాం. సో స్టేట్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్, which gases diffuses faster among N2O2 CH4 and why. ఎప్పుడైనా మీకు క్వశ్చన్ పేపర్ లో డిఫ్యూజన్ అని కనబడితే గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ వాడు అడిగినా అడగకపోయినా డెఫినేషన్ అయితే రాసేసేయండి. క్లియర్. R is inversely proportional to square root of its density, vapor density and molecular weight. క్లియర్. సో డిఫ్యూజన్ ఈ క్వశ్చన్ కనబడ్డా హౌ మెనీ టైమ్స్ మీథేన్ డిఫ్యూజెస్ ఫాస్టర్ దాన్ సల్ఫర్ డైఆక్సైడ్ ఈ క్వశ్చన్ కనబడ్డా మీరేం రాస్తారు? అకార్డింగ్ టు గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ rate of diffusion is inversely proportional to square root of its density, vapor density and molecular weight అని రాసి ఆ తర్వాత దీని ఆన్సర్ రాస్తే మనకి 2 మార్క్స్ పడతాయి. రాయకపోయినా పడతాయి, బట్ రాస్తే ఇంప్రెషన్. క్లియర్. అండ్ లాస్ట్ లో ప్రాబ్లం ఫైండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 5 మోల్స్. ఇక్కడ 5 మోల్స్ ఇవ్వచ్చు, 2 మోల్స్ ఇవ్వచ్చు, 3 మోల్స్ ఇవ్వచ్చు. నెంబర్ ఆఫ్ మోల్స్ మారుస్తాడు. ఫార్ములా అయితే ఒకటే రాసేస్తాం మనం, ఫార్ములాని పెట్టేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ క్యాలరీస్ లో ఆర్ వాల్యూ కూడా మనకి ఎక్కువ ప్రాబ్లం లేకుండా 2 తీసుకుంటాం క్యాలరీస్ లో. క్లియర్. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఈ 5 VSAQs చదవండి, 1 VSAQ పక్కా గ్యారంటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టైకియోమెట్రీ. స్టైకియోమెట్రీలో మీకు నేను చెప్తాను ఆక్సిడేషన్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. సో ఆక్సిడేషన్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కనుక తెలుసుకుంటే ఆ టైప్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా రాసేస్తారు. సో అలా ఆక్సిడేషన్ నెంబర్ బేస్డ్ మీద ఈ క్వశ్చన్స్ అనేవి అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్, గివ్ ఎగ్జాంపుల్, ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. అండ్ ఎంపిరికల్ ఫార్ములా ఇస్తాడు CH2O, its molecular weight is 90, calculate molecular formula. Clear. And next, how many number of moles of glucose are present in 540 grams of glucose. డైరెక్ట్ యాసిస్ క్వశ్చన్ ఇస్తున్నాడు. ఆ గ్రామ్స్ లో కూడా ఏమన్నా మారిస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇవ్వడు. 3 మోల్స్ ఆన్సర్ వస్తుంది ఎప్పుడు అదే. క్లియర్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ వెయిట్ ఆఫ్ 0.1 మోల్ ఆఫ్ Na2CO3 సోడియం కార్బోనేట్ యొక్క వెయిట్. ఇవి రెండు రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. ఒక్క సింపుల్ ఫార్ములా తెలుసుకుంటే ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే చేసేయచ్చు. క్లియర్. అండ్ నెక్స్ట్ VSAQ లో చాప్టర్ వచ్చేసి ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియం లో నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఏంటి? లూయిస్ యాసిడ్, అర్హీనియస్ యాసిడ్, బ్రాన్స్టెడ్ యాసిడ్, లూయిస్ బేస్, అర్హీనియస్ బేస్, బ్రాన్స్టెడ్ బేస్. సో ఆ కాన్సెప్ట్ తెలుసుకుంటే లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ఇచ్చిన, బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీస్ ఇచ్చిన, వై లూయిస్ యాసిడ్స్ ఆర్ ఆల్ లూయిస్ యాసిడ్స్ ఆర్ నాట్ బ్రాన్స్టెడ్ యాసిడ్స్, లైక్ దట్ క్వశ్చన్స్ వచ్చినా మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేయచ్చు. క్యాలిక్యులేట్ pH ఆఫ్ 10⁻⁸ మోలార్ HCl. pH క్యాలిక్యులేషన్స్ మీద క్వశ్చన్స్ అడగచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫార్ములా ఏంటి అనేది నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా లూయిస్ బేస్, బ్రాన్స్టెడ్ బేస్ ఆ టైప్లో క్వశ్చన్స్ వస్తే జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, దాని త్రూ మీరు ఎట్లా అయినా ఆన్సర్ రాసేయగలుగుతారు. కెమికల్ ఈక్విలిబ్రియం అడగచ్చు, స్టాటిక్ ఈక్విలిబ్రియం అడగచ్చు, డైనమిక్ ఈక్విలిబ్రియం అడగచ్చు, హోమో అడగచ్చు, హెట్రో అడగచ్చు, ఏదైనా అడగచ్చు. సో ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అయితే అడుగుతాడు, ఎలా రాయాలో చెప్తాం. అండ్ నెక్స్ట్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. క్లియర్. సో నెక్స్ట్ చాప్టర్ VSAQs లో వచ్చేసి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి మనకి 2 VSAQs వస్తాయి. నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2 VSAQs, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 2 VSAQs. చూసారా, 3 చాప్టర్స్ చదువుకుంటే 6 VSAQs అయితే రాసేయచ్చు. ఆ 3 చాప్టర్స్ ఎస్ బ్లాక్, పి బ్లాక్ అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో ఎస్ బ్లాక్ లోంచి నేను కేవలం మీకు ఇచ్చాను 6 క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్ గనక చదువుకుంటే మళ్ళీ మొక్కుకుందాం ఈ 6 క్వశ్చన్స్ లోంచి రావాలి అని. గివ్ బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ Na+K+ అడగచ్చు, సోడియం కార్బోనేట్ అడగచ్చు, ఆర్ కాస్టిక్ సోడా అడగచ్చు. బయాలజికల్ ఇంపార్టెన్స్ అనమాట, దానివల్ల మనకి యూజ్ ఏంటి అనేది. ఈ 3లో ఏదైనా ఒకటి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మెన్షన్ ఇట్స్ యూజెస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి ఫార్ములా ఉంటుంది, అది రాసి దాని యూజ్ రాస్తే చాలు. నెక్స్ట్ వై జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్. క్లియర్. నేను మళ్ళీ VSAQs అన్నిటినీ కూడా మీకు ఇంకొక వీడియోలో ఆన్సర్స్ తో సహా చెప్పి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. వాట్ హ్యాపెన్స్ వెన్ మెగ్నీషియం మెటల్ బర్న్డ్ ఇన్ ఎయిర్. లిథియం సాల్ట్స్ ఆర్ మోస్ట్లీ హైడ్రేటెడ్. వై? బ్రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ క్రోమియం, కాపర్ అండ్ పొటాషియం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కి కూడా ఒక చీట్ కోడ్ ఉంది, ఆ చీట్ కోడ్ ఎలాగో నేను మీకు చెప్పేసేస్తాను.
క్లియర్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లోంచి ఈ 6 VSAQs చదివేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పి బ్లాక్ ఎలిమెంట్స్. పి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి మళ్ళీ ఎన్ని ఇచ్చాను, 7 క్వశ్చన్స్ ఇచ్చాను. 7 లోంచి 2 పక్కా గ్యారంటీ. వాట్ ఈస్ ఎల్లోట్రోపీ? గివ్ క్రిస్టలైన్ ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. ఎల్లోట్రోపీ, ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓన్లీ ఐపీఏకి కాదు, మెయిన్స్ రాసిన, నీట్ రాసిన, ఎంసెట్ రాసిన చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్, గ్రాఫైట్ ఈస్ గుడ్ కండక్టర్, ఎక్స్ప్లెయిన్. గ్రాఫైట్ గురించి, గ్రాఫైట్ లూబ్రికెంట్ ఎక్స్ప్లెయిన్, అట్లాంటివన్నీ అడుగుతాడు. గ్రాఫైట్ ఫంక్షన్స్ యాజ్ ఏ లూబ్రికెంట్. సో వై డైమండ్ ఈస్ హార్డ్, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్, రైట్ ద యూజెస్ ఆఫ్ ZSM5 అండ్ వాట్ ఈస్ సిన్ గ్యాస్, హౌ ఈజ్ ఇట్ ప్రిపేర్డ్. సిన్ గ్యాస్ ఇచ్చినా వాటర్ గ్యాస్ ఇచ్చినా ఒకటే, ఓకేనా. అండ్ నెక్స్ట్, ప్రొడ్యూసర్ గ్యాస్ కూడా మేబీ అడగచ్చు. నెక్స్ట్, హైబ్రిడైజేషన్ ఆఫ్ CO3-2 డైమండ్ గ్రాఫైట్. ఇది sp2 డైమండ్ తప్ప మిగతా రెండు sp2 హైబ్రిడైజేషన్. డైమండ్ వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి కూడా కేవలం 7 ఈ 7 లోంచి 2 మేబీ రావచ్చు. COD కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. అండ్ నెక్స్ట్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ కాజ్డ్ బై యాసిడ్ రెయిన్స్, పాన్ పెరాక్సీ ఎసిటైల్ నైట్రైట్. ఓకేనా. సో దీని ఫుల్ ఫామ్ రాసి దాని ఎఫెక్ట్ ఏంటి అనేది రాస్తే చాలు. విచ్ ఆక్సైడ్స్ కాజ్ యాసిడ్ రైన్స్, వాట్ ఈస్ ఇట్స్ pH వాల్యూ అండ్ రిసెప్టర్, సింక్, పొల్యూటెంట్ అండ్ కంటామినెంట్. నెక్స్ట్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇవి ఇప్పటి వరకు VSAQs. అయితే నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక VSAQ అనేది నామన్ క్లేచర్ నుంచి అడుగుతాడు. సో ఈజీగా అసలు నామన్ క్లేచర్ మీద బిట్ ఎలా చేయాలి అనేది నేను ఒక చిన్న వీడియో తీసి మీకు కేవలం ఇంటర్మీడియట్ ఐపీఈకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో నామన్ క్లేచర్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది దాని వరకు సపరేట్గా ఒక వీడియో తీసి పెడతాను. సో అందులో వీటి ఆన్సర్స్ అన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ ఇలా స్ట్రక్చర్స్ ఇస్తాడు. స్ట్రక్చర్ ఇచ్చి పేరు రాయమనొచ్చు, పేరు ఇచ్చి స్ట్రక్చర్ వేయమనొచ్చు. ఎలా అడిగినా కానీ ఈజీగా మీరు ఆన్సర్ చేసేలాగా నేను ఒక వీడియో అయితే తీసి పెట్టేస్తాను. సో ఫైనల్గా SAQs, LAQs, VSAQs ఈ విధంగా అయితే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అయితే మీకు ఇచ్చేసాను. సో బాగా చదివేసేయండి. అన్నీ మనకి పేపర్స్ ఈజీగా వస్తున్నాయి కాబట్టి దేవుణ్ణి ప్రార్థిద్దాం. కెమిస్ట్రీ పేపర్ కూడా ఈజీగా రావాలి. ఫైనల్ ఎగ్జామ్ మంచిగా రాసేసేసి ఫినిష్ అనేది అయితే మనం చేసేయాలి, ఓకేనా. సో బాగా రాస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ చిల్డ్రన్.